బట్ సార్ ఒక రియలైజేషన్ ఏమైనా చూడొచ్చా మనం? ఎందుకంటే ఇప్పుడు జరిగినటువంటి ఎన్నికలు నిజానికి ఒక సెమీఫైనల్స్ లాంటివి అనే చెప్పాలి రాబోయేటువంటి శాసనసభ ఎన్నికలకు. మున్సిపల్ ఎన్నికలు నథింగ్ బట్ గ్రామ పంచాయతీలు, మున్సిపల్ ఎన్నికలు ఈక్వల్ టు శాసనసభ ఆ స్థాయిలోనే నడుస్తూ ఉంటుంది. ప్రచారాలు కూడా అదే స్థాయిలో జరుగుతూ ఉంటాయి. బట్ ఈ బలం సరిపోవట్లేదు. ఎక్కడో గ్రౌండ్ లెవెల్లో జిల్లాల్లో ఉన్నటువంటి నాయకులు, బలమైనటువంటి నాయకులు ఉన్న చోట్ల మనం శంకర్ నాయకుని చూడొచ్చు, లేదంటే పల్ల రాజేశ్వర రెడ్డిని చూడొచ్చు, అటు ఎర్రబెల్లి దయాకర్ రావుని చూడొచ్చు. ఇట్లా బలమైనటువంటి నాయకులు ఉన్నటువంటి చోట్ల వాళ్ళు గెలుచుకొస్తున్నారు. బట్ పూర్తి స్థాయిలో క్యాడర్ బలంగా ఉండాలంటే కేటీఆర్, హరీష్ రావు వీళ్ళిద్దరిని తీసుకుంటే వాళ్ళిద్దరు బలమైనటువంటి నాయకులే ఒప్పుకోవాలి. కానీ వీళ్లకు వాళ్ళ స్థానాల్లో గెలవడం కూడా అంతే ముఖ్యం. మిగతా రాష్ట్రం అంతా కాన్సన్ట్రేట్ చేయాలి. రాష్ట్రం అంతా గెలవాలంటే ఒక శక్తి కావాలి. ఆ పవర్ జంక్షన్, ఆ సబ్స్టేషనే కేసీఆర్. బట్ అట్లాంటి కేసీఆర్ ఇంకా ఫామ్ హౌస్లోనే ఉన్నారు. మొన్ననే పాలమూరు రంగారెడ్డి కృష్ణానది జలాలకు సంబంధించి ఇక ప్రజా ఉద్యమాలు చేస్తామని చెప్పినటువంటి కేసీఆర్ కనీసం మళ్ళీ ఒక పత్రిక ప్రకటనలు కూడా ఇవ్వలేదు. మొన్న అంత పెద్ద మాట రేవంత్ రెడ్డి అన్నారు, ఎవడు జాతిపిత, ఎవనికి రా జాతిపిత అని చెప్పేసి అన్నా. కానీ వీళ్ళను ఒక ట్రాప్లో పెట్టేసి రేవంత్ రెడ్డి ప్రచారాలు చేశారు. వీళ్ళంతా ప్రెస్ మీట్లు, తెలంగాణ భవన్లో ప్రెస్ మీట్లకే పరిమితం అయ్యారు. బట్ ఒక శక్తి అనేది మిస్ అవుతోంది బీఆర్ఎస్ పార్టీకి. ఆ శక్తి కేసీఆర్ ఫామ్ హౌస్కే పరిమితం అయ్యారు. రేవంత్ రెడ్డి అంటున్నారు ఆయన అరెస్ట్ చేసుకున్నారు, ఇంకేం అరెస్ట్ చేస్తామని చెప్పేసి. ఇన్ని జరిగినా పార్టీ నష్టపోతున్నా కానీ ఎందుకు కేసీఆర్ ఇంకా బయటికి రాలేకపోతున్నారన్న ప్రశ్న బాగా ఇబ్బంది పెడుతోంది బీఆర్ఎస్ క్యాడర్ని. ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ ను ఉద్దేశించి ఈ మున్సిపల్ ఎన్నికల్లో ఒక మాట చెప్పారు. తనకు తానే శిక్ష విధించుకొని ఫామ్ హౌస్ కి పరిమితమైనటువంటి వ్యక్తిని నేనేం శిక్షిస్తాను అనేటటువంటి ఒక మాట, అది ఆ మాట ఒక సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నటువంటి వ్యక్తి గురించి మాట్లాడాల్సినటువంటి మాట కాకపోయినప్పటికీ కూడా ఆ పార్టీ నుండో లేకపోతే కేసీఆర్ నుండో వస్తున్నటువంటి స్పందనని మనం ఊహించలేకపోతున్నాం. ఇదొక అంశం. అయితే ఇంకొక అంశము శ్రీకాంత్ ఇక్కడ మనం గమనించాలి. 2023లో బీఆర్ఎస్ పార్టీ అనూహ్యంగా శాసనసభ ఎన్నికల్లో ఓడిపోయినటువంటి నైరాశ్యము ఇప్పటికీ కనపడుతుంది. అది గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కనపడింది, మున్సిపల్ ఎన్నికల్లో కనపడింది, ఎమ్మెల్సీ ఎన్నికల్లో కనపడింది, తర్వాత మీకు ఎంపీ ఎన్నికల్లో కనపడింది. బట్ ఈ నైరాశ్య నుండి పార్టీ శ్రేణులను బయటకు తీసుకొచ్చి పార్టీని బలోపేతం చేయటం, పార్టీ శ్రేణుల్లో ఆత్మస్థైర్యం నింపాల్సినటువంటి బాధ్యత ఎవరితో ఉంటుంది అంటే ఆ పార్టీ చీఫ్ ఎవరు ఉంటారో, ఆ పార్టీలో కీలకమైనటువంటి వ్యక్తి ఎవరు ఉంటారో. కేసీఆర్ ని అబ్సెన్స్ లో మనం బీఆర్ఎస్ పార్టీని ఊహించలేకపోతున్నాం. ప్రజలు ఊహించలేకపోతున్నారు, పార్టీ శ్రేణులు కూడా ఊహించలేనప్పుడు ఆ పార్టీని నడిపేటటువంటి నాయకుడికి బలం ఎక్కడుంటుంది అంటే బలమైనటువంటి నాయకుడు, మనం ఊహించుకునేటటువంటి నాయకుడు బయటకు రానప్పుడు ఆ పార్టీలో కీలకంగా ఉన్నటువంటి రెండో శ్రేణి కానీ లేకపోతే ఆ పార్టీలో ఉన్న కీలక నాయకులు ఎంత పోరాడినా ఫలితాలు రావనేటటువంటి విషయాన్ని గమనించాలి. కేసీఆర్ లాంటి వాళ్ళకి మనం ఇవన్నీ చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నటువంటి వ్యక్తికి మనం సలహాలు ఇచ్చేటటువంటి స్థాయిలో ఉండలేం. కానీ బట్ ఎందుకు కేసీఆర్ ఈ స్థాయిలో మౌనం పాటిస్తున్నారు అంటే సలహాలు ఇవ్వలేకపోవచ్చు, కానీ సమస్య ఏందో వెతికేటువంటి పరిస్థితులు మాత్రం మనలాంటి వాళ్ళకు ఉంటాయేమో అని నేను అనుకుంటాను. ఎందుకంటే ఇక్కడ పాయింట్ కేసీఆర్ ఒక స్థాయి సమస్యతో ఏమైనా ఇబ్బంది పడుతున్నారా, ఎందుకు కేసీఆర్ అతీతంగా ఆయన భావిస్తున్నారా అన్నది ప్రశ్న. ఎందుకంటే ఏపీ అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడుకి అవమానం జరిగితే, కొడుకును అవమానిస్తే బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి కళ్ళల్లో నీళ్ళు తీసుకొని ఇక ఈ సభకు నేను రాను, ఇదో అవమానించేటువంటి సభ అని చెప్పి మాట్లాడి బయటకు వచ్చి మళ్ళీ అధికారంతో లోపలికి వెళ్ళారు. నాకు తెలిసి కేసీఆర్ను ముందు పెట్టుకొని కేసీఆర్నే డైరెక్ట్ తిట్టేటువంటి ధైర్యం రేవంత్ రెడ్డి చేస్తారని మాత్రం నేను అనుకోవట్లేదు. ఒకవేళ అదే జరిగితే కనుక అది భారీ డ్యామేజ్ కాంగ్రెస్ పార్టీకి, రేవంత్ రెడ్డికి అవుతుంది. బట్ అట్లాంటి పరిస్థితులు ఉన్నాయా తెలంగాణలో? ఎందుకు కేసీఆర్ ఎదురుగా రాలేకపోతున్నారు, ఎందుకు బయటికి రాలేకపోతున్నారు? అదే ఇప్పుడు 2023 తెలంగాణ శాసనసభ ఎన్నికలలో ఓటమి తర్వాత 1-2 సందర్భాల్లో కేసీఆర్ బయటకు వచ్చినటువంటి సందర్భాన్ని చూసాం. అనేక విమర్శలు వస్తున్నా వాటికి సమాధానం చెప్పట్లేదు. కేసులు పెడుతున్నా, విచారణ చేస్తున్నా ఆ సందర్భంలో మాత్రమే బయటకు వచ్చేసి మళ్ళీ ఫామ్ హౌస్ కి పరిమితం అవుతున్నటువంటి ఒక మౌనాన్ని పార్టీ భరించలేకపోతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ పార్టీ శ్రేణులు, పార్టీ కార్యకర్తలు భరించలేకపోతున్నారు. ఓటర్లు, ప్రజలు అంటే ప్రజలకి మతిమరుపు ఎక్కువగా ఉంటుంది. ప్రజలు తమ రోజువారీ జీవితాల్లో నిమగ్నమై ఉంటారు. పెద్దగా రాజకీయాలను సందర్భం వచ్చినప్పుడే పట్టించుకుంటారనేటటువంటి విషయం ప్రజలకు అది చాలా డిఫికల్ట్ టాస్క్ కాదు కదా, అది చాలా ప్రాధాన్యత అంశం కాదు కదా. ఒక పార్టీకి ఒక ప్రాధాన్యత కలిగినటువంటి అంశము ఒక మెయిన్ గా ఉన్నటువంటి లీడరే
బయటికి రానప్పుడు ఆ పార్టీలో ఎట్లా ఉత్సాహం పెరుగుతుంది, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, ఎదురు పార్టీని, అధికార పార్టీని ఎదుర్కొని నిలబడాలనేటటువంటి ధైర్యం ఎవరు నూరిపోస్తారు అనేటటువంటి ఈ ప్రశ్నలన్నిటికీ కేసీఆర్ సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే స్టిల్ ఈ రోజు వరకు కూడా కేసీఆర్ ప్రతిపక్ష నాయకుడు, కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, కేసీఆర్ పార్టీ కీలకమైనటువంటి నేతగా ఆ పార్టీలో ఉన్నటువంటి సందర్భంలో బట్ ఆ మౌనాన్ని ముందు ఆ పార్టీ శ్రేణులు, ఆ పార్టీ నాయకులే భరించలేకపోతున్నప్పుడు ఆ పార్టీ అద్భుత విజయాలు సాధిస్తుంది అని మనం ఎట్లా ఊహించగలుగుతాం? ఇదైతే. రెండోది, అసలు కేసీఆర్ లో ఉన్నటువంటి ఒక అంతర్మదనం నాకు అనిపించింది ఏంటి అంటే, శ్రీకాంత్, ఇది మన రాజ్ న్యూస్ వేదికగా నేను ఈ మాట చెప్తున్నాను. కేసీఆర్ ఒక అంతర్మదనంలో ఉన్నటువంటి ఒక అంశం ఏంటి అని అంటే, తెలంగాణ తెచ్చినటువంటి నాలాంటి నాయకుడినే తెలంగాణ ప్రజలు ఓడించారు అనేటటువంటి ఒక తీవ్రమైనటువంటి బాధ కేసీఆర్ ని బాధిస్తున్నట్టుగా నేను అనుకుంటున్నాను. కానీ ఇది కేసీఆర్ దీని నుండి బయటపడాలి. ఎందుకు బయటపడాలని నేను అంటున్నానంటే, ఈ దేశ స్వతంత్రం కోసం పోరాడినటువంటి కాంగ్రెస్ పార్టీనే ఈ దేశ ప్రజలు ఓడించారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి కేసీఆర్ ని ఓడించలేరా? ప్రజలు ఆ విధంగా ఆలోచించలేరా? రాజకీయాలు అనేవి ఎప్పటికీ మారుతుంటాయి, ప్రజల అభిప్రాయాలు మారుతుంటాయి,